వెల్కమ్ టు AS1 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్ఘాట్ లో గాంధీజీకి ప్రధాని మోదీ నివాళులు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరణ. చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా. ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు గౌరవం, ప్రభుత్వ బడులపై పెరిగిన నమ్మకం. మంత్రి నారా లోకేష్. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని, ఆయన చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేసిన మహనీయులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పెరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జెండాను ఎగురవేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్ పాటు బుల్లెట్ ఎస్కార్ట్ వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సీఎం కు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి
సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు గౌరవం, మర్యాద కల్పించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మహిళల భద్రత, గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులను నారా లోకేష్ ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొంటూ సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారారని తెలిపారు. దేశంలోనే ఇది ఒక అపూర్వమైన పరిణామమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, మహిళల గౌరవం, విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలమూరు నుంచి మార్టేర్ వరకు కూటమి నాయకులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మార్టేర్ సెంటర్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పితాని తెలిపారు. మన దేశంలో ప్రజా పరిపాలన నెంబర్ 1 అని చెప్పొచ్చు. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా మన దేశం ప్రథమంచెలో ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలని, మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, దాన్ని ముందుకు నడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ, ఈనాడు భారతదేశంలో అనేక మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పడిగట్లు ఇవన్నీ కూడా ఏకం చేసి ఈనాడు భారతదేశంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా రూపుచెందుతున్న సందర్భంగా ఈనాటి ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. పరిపాలకుల మీద ఏమైనా విమర్శలు ఉండొచ్చు, కానీ జాతీయులుగా మనందరూ కూడా ఒకే మాట, ఒకే బాటగా భారతదేశ యొక్క సమగ్రతని, సంస్కృతి, సాంప్రదాయాల్ని, మతాల్ని ఏకం చేసుకుని ఈనాడు భారతదేశం యొక్క ఉనికిని సంఘటితంగా బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతో మరొకసారి మీరు పిలిపిస్తూ ఉన్నాం. ఆనాడు స్వతంత్ర సాధించుకోవడం కోసం ప్రాణాలను అర్పించిన ప్రతి జాతీయుడికి ఈనాడు నివాళులు అర్పించుకుంటూ వారి స్మృతిగా తీసుకుని ఈరోజు ఆగస్టు 15, 1947 సంవత్సర కాలంలో ఆనాటి బ్రిటిష్ వారు ఇండిపెండెన్స్ డే అర్ధరాత్రి ప్రకటించిన తర్వాత మన దేశంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండే ప్రజా పరిపాలన భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పి ఇవాళ ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం.
ఇవాళ ఇతర దేశాలు కాకినాడ మాల మహానాడు సమావేశం 102 జీవోను రద్దు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా కాకినాడ సిటీ కచేరిపేట అంబేద్కర్ భవనంలో మాల మహానాడు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన జీవో 102ను రద్దు చేసి జీవో 151 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయి పదవులకు పలువురిని నియమించారు. అనంతరం మాట్లాడిన నల్లి రాజేష్ జీవో 102 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వెంటనే జీవో 102ను రద్దు చేసి 151 అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పూర్తిగా దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్ లో సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నాయకులు కోరారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే మరి 102 జీవోని తీసుకొచ్చారు. ఈ 102 జీవో ఏంటంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా చాలా నష్టం చేకూర్చే జీవో ఇది ఎందుకంటే దీని వివరం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలా నష్టం జరుగుతుందంటే ఈ 102లో ఏముందంటే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ నీట్ రాసిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నారు. ఈ వెబ్ ఆప్షన్లో వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే ఓపెన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు, రిజర్వేషన్ కేటగిరీలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 102 ఏం చెప్తుందంటే ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఓపెన్లో పెట్టుకోకుండా మీరు రిజర్వేషన్ కేటగిరీలోనే పెట్టుకోమని చెప్తున్నారు. అంటే ఓపెన్ కేటగిరీలో మరి ఎవరైతే ఉన్నారో మా బిడ్డలు వీళ్ళు ర్యాంక్ సాధిస్తే మరి వాళ్ళని కూడా మరి రిజర్వేషన్ కేటగిరీలో పెట్టుకోమంటాం. దీనివల్ల మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ నష్టం చేకూరుతుంది. అలా నష్టం చేకూర్చే జీవోని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా 2019లో మరి హైకోర్టు ఒక కమిటీ వేయమని చెప్పింది. ఆ కమిటీ 2 ఐఏఎస్ ఆఫీసర్లు, 2 ప్రొఫెసర్లు, మరి హైకోర్టు రికగ్నైజ్డ్ అయిన లాయర్లను ఇద్దరిని పెట్టి దీన్ని నివేదిక తయారు చేసి ఇమ్మంటే 2019లో మరి వీరందరూ కలిపి అన్నమయ్య జిల్లా రాయచోటి చెడ్డి గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డీఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. చెడ్డి గ్యాంగ్ల కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు. నివాస ప్రాంతాల చుట్టుపక్కల అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన మీడియా సమావేశం ద్వారా ప్రజలకు సూచించారు. ప్రజలు తమ ఇళ్లకు, కాలనీలకు భద్రత కల్పించేందుకు వీలైనంత వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదని డీఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా గ్యాంగ్ల కదలికలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఇప్పటికే మదనపల్లె, పీలేరు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ల కదలికలను పోలీసులు గుర్తించినట్టు ఆయన తెలిపారు. రాయచోటి పరిధిలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు చేరవేసి నేరాల నియంత్రణలో సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజల అప్రమత్తత, పోలీసుల సమన్వయంతోనే నేరాలను అరికట్టగలమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈరోజు రాయచోటి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే 20 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మావిల్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు, తర్వాత ఇంకొకతను అతని అసోసియేట్ కోటకొండ ఆంజనేయులు అలియాస్ రామాంజులు అలియాస్ గుండు. వీళ్ళిద్దరిది కూడా తుమ్ముకుంట గ్రామము, గాలివీడు మండలము. వీళ్ళ మీద ఇంత మునుపు కూడా పలు కేసులు ఉండడం జరిగింది. దాదాపు దీంట్లో మొదటి ముద్ద అయిన వీరారెడ్డి మీద 31 కేసులు అనంతపురం జిల్లా, తర్వాత మన రాయచోట్లో కూడా ఇతని మీద కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా రాయచోటి అర్బన్ సిఏ గారు, తర్వాత ఎస్ఐ విష్ణు, జహీరు, వాళ్ళ సిబ్బంది ఈ మల్లికార్జున, బాబ్జీ, శివరాజేంద్ర వీళ్ళంతా కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి మనము 7 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ 2 మోటార్ సైకిల్ గురించి రాయచోటి అర్బన్ పిఎస్లో కేసులు నమోదై ఉన్నాయి. మిగతా 5 కేసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసినారు అనేది వాళ్ళు క్లారిటీగా మనకి కన్ఫెషన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఆ కేసులు నమోదైన వివరాలు తెలుసుకొని వాళ్ళని కూడా దాంట్లో పీటీ వారెంట్ కింద కన్సర్న్ ఆఫీసర్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వీళ్ళని 7 కేసులు 7 మోటార్ సైకిల్ రికవరీ చేశాము. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే
మా యొక్క ఆఫీసర్స్, తర్వాత మా యొక్క సిబ్బంది స్టాఫ్ దీంట్లో వీళ్ళని అరెస్ట్ చేసి రికవరీ చేసినందుకు గాను మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగుల ఐపీఎస్ గారు వాళ్ళకి అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహచానం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం పూలమాలలతో ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. తాడిపత్రిలో మువ్వనెల జెండా రెపరెపలు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తాడిపత్రిలో అంగరంగ వైభవంగా జరిగాయి. పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్ రెడ్డి కలిసి 115 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ మా పెదనాన్న కళ ఈ రోజు ఫలించింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక స్వాతంత్ర సమరయోధుడి వేషధారణలో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి చేతిలో జాతీయ జెండాతో ఉత్సాహంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 115 అడుగుల ఎత్తులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాతో తాడిపత్రి దేశభక్తితో మార్మోగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.